హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మా కర్రీ వచ్చేసి దొండకాయ టమాటా పచ్చడి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి తయారీకి కావలసినవి చూసేద్దాం. దొండకాయలు, 2 టమాటాలు, కొద్దిగా చింతపండు, పల్లీలు కొద్దిగా, ఇంకా జీలకర్ర 1 స్పూను, కొద్దిగా ధనియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి వెలిగించుకుని ఆయిల్ అనేది వేసుకుని ఇందులో పచ్చిమిర్చిని, కరివేపాకుని, ఇంకా పల్లీలు, జీలకర్ర వేసి వేపించుకోవాలి. చూడండి, ముందుగా జీలకర్ర వేస్తే మాడిపోతుందని చెప్పి జీలకర్ర ఆపేసిన. ఇప్పుడు వేసుకుంటున్నాను జీలకర్ర, ధనియాలు ఇప్పుడు వేసుకుంటున్నాం. ఇలా వేయించుకోవాలి. ఇది మంట అనేది సిమ్లో పెట్టుకుని మాత్రమే ఇలా వేయించుకోవాలి, లేదంటే ఇవి మాడిపోతాయి పప్పులన్నీ. చూడండి, ఇలా కలుపుకుంటూ నెమ్మదిగా వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత నేనైతే మిక్సీ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. వేగినవన్నీ మిక్సీ గిన్నెలోకి తీసేసుకుని ఇదే ఆయిల్లో దొండకాయ ముక్కల్ని, చింతపండుని వేసుకున్నా. దీనికి చింతపండు ఎక్కువ పట్టదు, వేసినామన్న పేరుకి కొద్దిగా 1 పండు వేయాలి. ఇప్పుడు దొండకాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా వేసుకుని చిటికెడు పసుపు, 1 స్పూను ఉప్పు వేసుకుని ఇలా వేయించుకోవాలి. దొండకాయలు, టమాటాలు మగ్గిపోయే వరకు ఇలా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేపక్కలొద్దు, పచ్చడికి కదండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అది చల్లారాక మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకుని దాంట్లోకి పోపు దినుసులకి నేను ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంకా కరివేపాకు అయితే తీసుకుని ఇలా వేయించుకున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత పచ్చడి అనేది వేసి ఇలా కలుపుకున్నాను. దీనికి ఈ పచ్చడి మిక్సీ పట్టిన తర్వాత ఇలా పోపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది పోపులోకి. ఇలా పట్టుకుని చూడండి, ఎంత కలర్ఫుల్గా బాగుంది కదా. అలానే చారు పెట్టుకున్నామండి. చారు, దొండకాయ టమాటా పచ్చడి ఈరోజు మా రైస్లోకి ఇది. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఎంతో టేస్టీ అయిన ఈ దొండకాయ ఇంకా టమాటా పచ్చడి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇచ్చుకోండి.